బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. త్రిష సినిమాలు మానేస్తున్నారా? అదేంటి అంత మాట అనేశారు? ఆల్రెడీ 6 సినిమాలు చేస్తున్నారు కదా. 40+ లోను త్రిషనే కావాలని దర్శకులంతా వెంట పడుతుంటే సినిమాలు మానేయడం ఏంటి అనేగా మీ అనుమానం? మరి ఆమె మాటలు అలాగే ఉన్నాయి. ఏకంగా సీఎం సీట్ పైనే కన్నేశారు త్రిష. మరి ఈమె ముఖ్యమంత్రి కలలేంటో చూసేద్దామా? 1-2 కాదు, 20 ఏళ్లుగా అభిమానులను అలరిస్తూనే ఉన్నారు త్రిష. తెలుగు, తమిళమని తేడా లేదు, అన్ని చోట్ల ఈమెకు ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికీ చేతి నిండా సినిమాలతో రఫ్ ఆడిస్తున్నారు ఈ బ్యూటీ. చిరంజీవి, విశ్వంభరతో పాటు తమిళంలో అజిత్, విజయ్, సూర్య లాంటి హీరోలతో నటిస్తూ బిజీగా ఉన్నారు త్రిష. సినిమాల్లో ఊపిరి సలపలేనంత బిజీగా ఉన్న త్రిష తాజాగా రాజకీయాల గురించి మాట్లాడారు. నిజానికి ఈమె పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. తాజాగా త్రిష చేసిన కామెంట్స్ తో ఇది దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. తనకు తమిళనాడు సీఎం కావాలని ఉందంటూ బాంబ్ పేల్చారు త్రిష. తమిళనాట రాజకీయాలు, సినిమాలకు విడదీయరాని అనుబంధం ఉంది. ఈ మధ్య విజయ్ కూడా రాజకీయాల్లోకొచ్చారు. కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే సినిమాలను సైతం ఆయన వదిలేశారు. తాజాగా త్రిష కూడా తనకు సీఎం కావాలని ఉందంటూ చెప్పడంతో త్వరలోనే రాజకీయాల్లోకి రావడం ఖాయమనిపిస్తోంది. ప్రజాసేవతో పాటు సామాజిక మార్పులు రాజకీయాల వల్లే సాధ్యమంటున్నారు త్రిష. విజయ్ పొలిటికల్ గా బిజీ అవుతున్న సమయంలోనే త్రిష నుండి ఇలాంటి కామెంట్స్ రావడం ఆసక్తి రేపుతోంది. స్నేహితుడి పార్టీలో చేరతారా, లేదంటే మరేదైనా కొత్త పార్టీ వైపు త్రిష ఆలోచనలు సాగుతున్నాయా అనే చర్చ జోరుగా జరుగుతోంది తమిళనాట. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.